ఈ వీడియోలో మనం లింక్ లిస్ట్ ఉపయోగించి క్యూస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. లింక్ లిస్ట్లో మనం ఒక ఎలిమెంట్ని స్టోర్ చేయాలంటే ఆ డేటాతో పాటుగా నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని కూడా స్టోర్ చేస్తాం. డేటా అలాంగ్ విత్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటాం అంటే ఒక నోడ్ అనేసి అంటాం. సో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలంటే ఒక నోడ్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. క్యూలో మనకి 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎన్క్యూ, ఇంకోటి డిక్యూ. క్యూలో ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయటాన్నేమో ఎన్క్యూ ఆపరేషన్ అంటాం, క్యూ నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేయటాన్నేమో డిక్యూ ఆపరేషన్ అనేసి అంటాం. సో ఎన్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఎన్క్యూ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ని పంపించాల్సి ఉంటుంది. ఏం ఆర్గ్యుమెంట్ని పంపిస్తాం? ఏ ఎలిమెంట్ని అయితే మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆర్గ్యుమెంట్ని పంపించాలి. సో ఒక నోడ్ క్రియేట్ చేస్తాం. నోడ్ nn ఈక్వల్ టు న్యూ నోడ్, ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ నోడ్లో డేటా పార్ట్లో, సో ఒక నోడ్ క్రియేట్ అయిందంటే మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి? డేటా అనేది ఒకటి, నెక్స్ట్ అనేది ఒకటి. డేటా పార్ట్లో మనం ఏ ఎలిమెంట్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆర్గ్యుమెంట్ రాస్తాం అక్కడ. ఆ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో మనకి ఫస్ట్ టైం ఏమో నల్ అని రావాలి, నెక్స్ట్ టైము అంతకుముందు క్రియేట్ అయిన నోడ్ యొక్క అడ్రస్ రావాలి. దాన్ని ఏమంటాం మనం? హెడ్ అనేసి ఒకటి తీసుకుంటాము. సో హెడ్ ఈక్వల్ టు nn అని తీసుకుంటాం. ఈ ఎన్క్యూ చేసే ముందే మనం హెడ్ ఈక్వల్ టు నల్ అని రాసుకుంటాం. సో ఫస్ట్ టైం ఏమో హెడ్ వాల్యూ నల్ కాబట్టి నల్ అని స్టోర్ అవుతుంది. నెక్స్ట్ టైము ఈ nn అనేది హెడ్లోకి వస్తుంది, అంటే ఇప్పుడు క్రియేట్ అయిన నోడ్ యొక్క అడ్రస్ అనేది ఆ నెక్స్ట్ పార్ట్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎన్క్యూ 23 అని ఒక స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్క్యూ 23 అంటే ఏ వాల్యూ ఎంత? 23. సో ఇప్పుడు ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. సో 1020 అడ్రస్ దగ్గర ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది అనుకుందాం. nn.data ఈక్వల్ టు ఏ. సో ఈ 1020 నోడ్ యొక్క డేటా పార్ట్లో ఏముంటుంది? ఏ వాల్యూ ఎంత? 23, కాబట్టి 23 అనేది ఇక్కడికి వస్తుంది. nn.next ఈక్వల్ టు హెడ్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు నల్ ఉంది కాబట్టి ఇక్కడ నల్ వస్తుంది. తర్వాత హెడ్ ఈక్వల్ టు nn అంటే ఈ 1020 అనేది ఇప్పుడు హెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్క్యూ 84 అని రాశాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. సపోజ్ 1040 దగ్గర ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది అనుకుందాం. nn.data ఈక్వల్ టు ఏ అంటే 1040 దగ్గర డేటా పార్ట్లో ఏమొస్తుంది? ఏ వాల్యూ ఎంత? 84. సో 84 వచ్చింది. nn.next ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు హెడ్ వాల్యూ ఎంత ఉంది? 1020, కాబట్టి ఇక్కడ 1020 వస్తుంది. తర్వాత హెడ్ ఈక్వల్ టు nn, కాబట్టి ఇప్పుడు ఇది హెడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్క్యూ 67 అని రాసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో 1060 దగ్గర ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. nn.data ఈక్వల్ టు ఏ అంటే 67 అనేది ఇక్కడికి వస్తుంది. nn.next ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు హెడ్ ఎంత? 1040, కాబట్టి 1040 ఇక్కడికి వస్తుంది. హెడ్ ఈక్వల్ టు nn, కాబట్టి ఇప్పుడు ఈ 1060 అనేది హెడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్క్యూ 15 అని రాశాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ 1080 దగ్గర ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. nn.data ఈక్వల్ టు ఏ, కాబట్టి 15 అనేది ఇక్కడికి వస్తుంది. nn.next ఈక్వల్ టు హెడ్. హెడ్ ఎంత? 1060 ఇక్కడికి వస్తుంది. హెడ్ ఈక్వల్ టు nn, కాబట్టి ఇప్పుడు ఈ 1080 అనేది హెడ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇది ఎన్క్యూ అనే ఆపరేషన్. ఓకే, ఇది ప్రోగ్రామింగ్లో ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఎన్క్యూ అనే దాంట్లో దానికి ముందే మనం ఏం రాసుకున్నాం? హెడ్ ఈక్వల్ టు నల్ అని రాసుకున్నాం. సో ఎన్క్యూ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. nn.data ఈక్వల్ టు ఏ అని రాసాం. nn.next ఈక్వల్ హెడ్ అని రాసాం. హెడ్ ఈక్వల్ టు nn అనేసి రాసాం. ఓకే, ఇది ఎన్క్యూ ఆపరేషన్. నెక్స్ట్ డిక్యూ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, డిక్యూ ఆపరేషన్లో మనం ఆర్గ్యుమెంట్ని ఏమైనా పంపించాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకని?
ఏ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది? మనం ఫస్ట్ ఏదైతే ఎలిమెంట్‌ని క్యూలో ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్ అనేది డిలీట్ అవుతుంది. ఎందుకని? క్యూ అనేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రక్చర్ కాబట్టి. ఓకే. సో డీక్యూ అనే ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. దీంట్లో మనకి 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే క్యూలో ఎలిమెంట్స్ ఏం లేకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ అయితే క్యూ అనేది ఎంప్టీ అనేసి డిస్ప్లే చేస్తాం. ఓకే. ఇంకా ఎలిమెంట్ మనం డిలీట్ చేయలేం. ఎందుకని? క్యూలో ఎలిమెంట్స్ ఏం లేవు. ఇఫ్ హెడ్ ఈక్వల్ నల్ ఎంప్టీ అనేసి డిస్ప్లే చేస్తాం. సపోజ్ క్యూలో సింగిల్ ఎలిమెంట్ కనుక ఉంటే సింగిల్ ఎలిమెంట్ ఉందని ఎట్లా తెలుస్తుంది? ఇఫ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అయితే సింగిల్ ఎలిమెంట్ ఉన్నట్టు. ఓకే. హెడ్ డాట్ నెక్స్ట్ సపోజ్ ఇంతవరకే ఉంది అనుకుందాం. ఓకే. ఇదొక్క ఎలిమెంటే ఉంది క్యూలో. అప్పుడు హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అప్పుడు? ఏం చేయాలంటే 23ని డిలీట్ చేస్తున్నాము అంటే డీక్యూ చేస్తున్నాం అనేసి మనం ఒకసారి డిస్ప్లే చేస్తాం. ద డీక్యూడ్ ఎలిమెంట్ ఈజ్ 23. 23 అనేది ఏంటి? ఇప్పుడు హెడ్ ఎంత? 1020 సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు. సో హెడ్ డాట్ డేటా దగ్గర ఉన్న ఎలిమెంట్ని మనం డీక్యూ చేస్తున్నాము అనేసి చెప్పిన తర్వాత హెడ్ వాల్యూని ఏం చేయాలి? నల్ చేసేయాలి. హెడ్ వాల్యూ నల్ అయిందంటే ఏంటి? ఎంప్టీ అయిపోయినట్టు. ఓకే. సో సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఈ విధంగా చేయాలి. ఓకే. ఈ రెండు కండిషన్లు కానప్పుడు అంటే హెడ్ ఈక్వల్ టు నల్ కాదు, హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ కాదు. అంటే ఏంటి? మోర్ దాన్ 1 ఎలిమెంట్ ఉన్నాయి. మోర్ దాన్ 1 ఎలిమెంట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఏ విధంగా చేయాలంటే మనం ఏ ఎలిమెంట్ మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది? ఈ 23 అనే ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. 23 అనేది ఏ అడ్రస్ దగ్గర ఉంది? 1020 అనే అడ్రస్ దగ్గర ఉంది. ఓకే. సో ఈ 1020 అనే అడ్రస్ని ఏది రిఫర్ చేస్తుంది? 1040 దగ్గర ఉన్న నోడ్ రిఫర్ చేస్తుంది. ఎందుకని? 1040 దగ్గర నెక్స్ట్ పార్ట్లో ఏముంది? 1020 అని ఉంది. సో ఇక్కడ కనుక మనం నల్ కనుక పెట్టేస్తే ఇక్కడ కనుక నల్ వాల్యూ పెట్టేస్తే మనకు అప్పుడు క్యూలో ఎలిమెంట్స్ 15, 67, 84 వరకే ఉంటాయి. ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోయినట్టు. ఓకే. సో ఏ విధంగా చేయాలి ఇది? ఏ విధంగా చేయాలంటే ముందుగా మనం ఒక టెంపరరీ నోడ్ తీసుకుందాం. దానికి హెడ్ వాల్యూని అసైన్ చేద్దాం. సో టెంపరరీ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు హెడ్ వాల్యూ ఎంత? 1080. కాబట్టి టెంప్లో ఏముంది? 1080 ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దామంటే టెంప్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయిందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే. టెంప్ డాట్ నెక్స్ట్ ఎంత? 1060. నల్ అయిందా? అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలంటే ఏంటి? టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. మళ్ళీ చెక్ చేస్తాం ఇక్కడ నల్ ఉందా లేదా. ఓకే. నల్ అనేది కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నల్ ఉందా లేదా? కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ నల్ ఉందా లేదా? ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇక బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి ఈ 1020 ఎక్కడైతే ఉన్నదో అక్కడ నల్ అనేది పెట్టేస్తాం మనం. ఓకే. సో ఆ లూప్ అనేది ఎప్పటిదాకా కంటిన్యూ చేస్తాం అంటే టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్గా ఉన్నంత వరకు. ఓకే. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్గా ఉన్నంత వరకు టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనేసి పెడతాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ నల్ అని పెట్టాలి? ఈ 1040కి నెక్స్ట్ పార్ట్లో నల్ అని పెట్టాలి. 1020 అని ఉంది అక్కడ నల్ అని పెట్టాలి. మరి 1040 అనేది ఏంటి? టెంప్ అనేది 1020కి వచ్చేసింది. ఈ టెంప్ అనేది 1020కి రాకముందు టెంప్ ఎంత ఉంది? 1040 ఉంది. కాబట్టి దాన్ని మనం ఇంకొక నోడ్లో స్టోర్ చేద్దాం. ప్రీవియస్ అనే దాంట్లో స్టోర్ చేద్దాం. ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ అంటే టెంప్ వాల్యూ 1020కి మారకముందు ఏదైతే ఉందో అది ప్రీవియస్లో ఉన్నది ఇప్పుడు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు ఏం పెట్టాలనుకున్నాం? నల్ అని పెట్టేస్తాం. సో ఇది మనకి కోడ్. ఓకే. ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. సో టెంప్ వాల్యూ ఇది, ప్రీవియస్ వాల్యూ ఇది. ఓకే. టెంప్ వాల్యూ ఫస్ట్ ఎంత ఉంది? టెంప్ వాల్యూ హెడ్ తీసుకున్నాం. హెడ్ అంటే ఎంత? 1080 తీసుకున్నాం. ఓకే. టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్ అయిందా? ఎస్, నాట్ ఈక్వల్ టు నల్.
కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ ఈక్వల్ టు టీఎంపీ. ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్ అంటే ఎంత 1080. ఓకే, నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు టెంప్ ఈక్వల్ ఎంత అయింది 1060 అయింది. 1060 అయింది. ఓకే, నెక్స్ట్ 1060కి నెక్స్ట్ పార్ట్ నల్ ఉందా? లేదు కాబట్టి ఏం చేయాలి? ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. కాబట్టి ఇప్పుడు ప్రీవియస్ అనేది 1060 అయింది. నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టెంప్ డాట్ నెక్స్ట్. సో 1060కి నెక్స్ట్ ఎంత ఉంది 1040 ఉంది. సో 1040 ఇక్కడికి వస్తుంది. 1040కి నెక్స్ట్ దగ్గర నల్ ఉందా? లేదు కాబట్టి ప్రీవియస్ ఈక్వల్ టు టెంప్. కాబట్టి ప్రీవియస్ దగ్గర ఎంత వస్తుంది 1040 వస్తుంది. నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో 1040కి నెక్స్ట్ దగ్గర ఏముంది 1020 ఉంది. సో 1020. ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేస్తుంది? టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్లా. 1020కి నెక్స్ట్ దగ్గర నాట్ ఈక్వల్ నల్ ఉందా? కాదు, నల్లే ఉంది. కాబట్టి మన ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చినప్పుడు మనకి ప్రీవియస్ ఎంత ఉంది 1040 అనేది ఉంది. కాబట్టి 1040కి నెక్స్ట్ దగ్గర నల్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 1020 పోయి ఏమొస్తుంది? ఇక్కడ నల్ అనేది వస్తుంది. సో నల్ అనేది వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఈ క్యూలోంచి ఈ 23 అనే ఎలిమెంట్ని మనం డిలీట్ చేసేసాం. ఓకే, సో మనం దాన్ని ఏ విధంగా కోడ్ రాసామనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ డిక్యూ ఆపరేషన్లో చూడండి. ఓకే, సో ఫస్ట్ కేసు ఏంటి? హెడ్ ఈక్వల్ నల్ అయితేనేమో క్యూ అనేది ఎంటీ అనేసి చెప్పేస్తాం. నెక్స్ట్ కేసు ఏంటి? హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ నల్ అంటే సింగిల్ ఎలిమెంట్ కనుకుంటే అప్పుడు ఏ ఎలిమెంట్ అయితే మనం తీసేస్తున్నామో ఆ ఎలిమెంట్ ఒకసారి ప్రింట్ చేసి హెడ్ ఈక్వల్ టు నల్ అనేసి రాస్తాం. నెక్స్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? టెంప్ ఈక్వల్ టు హెడ్ అని పెట్టుకుంటాం. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ నల్గా అయినంత వరకు ప్రీవియస్లో టెంప్ అనే నోడ్ యొక్క వాల్యూ పెడతాము. టెంప్ ఈక్వల్ టెంప్ డాట్ నెక్స్ట్ పెడతాం. ఓకే, సో లాస్ట్కి వచ్చిన తర్వాత ద డిక్యూడ్ ఎలిమెంట్ ఈజ్ టెంప్ డాట్ డేటా దాన్ని ప్రింట్ చేస్తాము. ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ పెట్టేస్తాం. ఓకే, సో లాస్ట్కి వచ్చిన తర్వాత డిక్యూడ్ ఎలిమెంట్ టెంప్ డాట్ డేటా. టెంప్ అంటే ఎంత ఉంది 1020 ఉంది. దాంట్లోని డేటా ఏంటి 23. సో 23ని డిక్యూ చేసాము అనేసి చెప్తాము. చెప్పిన తర్వాత ప్రీవియస్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే 1040కి నెక్స్ట్ దగ్గర నల్ అనేది పెట్టేస్తాము. ఓకే, ఆ విధంగా మనం డిక్యూ ఆపరేషన్ చేస్తాం. ఓకే, ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? డిస్ప్లే చేయాలంటే సేమ్ టెంప్ అనేది ఒకటి తీసుకుంటాము. హెడ్ వాల్యూని దానికి అసైన్ చేస్తాము. ఓకే, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్గా ఉన్నంత వరకు దేన్ని డిస్ప్లే చేస్తాం? టెంప్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసేసి టెంప్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి కాబట్టి టెంప్ డాట్ నెక్స్ట్ అనేసి రాస్తాం. ఓకే, ఇది ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ చూడండి, ఎలిమెంట్ని డిస్ప్లే చేసేటప్పుడు కూడా మనకి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్, హెడ్ కనుక నల్గా ఉందనుకోండి అప్పుడు మనం డిస్ప్లే చేయడానికి ఏం లేదు ఇంకా. సో క్యూ ఈజ్ ఎంటీ అనేసి రాస్తాం. ఎల్స్ ఒక నల్ కాకపోతే అప్పుడు హెడ్ వాల్యూ టెంప్లో తీసుకొని వైల్ టెంప్ నాట్ ఈక్వల్ నల్గా ఉన్నంత వరకు టెంప్ డాట్ డేటాని డిస్ప్లే చేసి టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనేసి రాస్తాం. ఈ విధంగా మనం ఎన్క్యూ ఆపరేషను, డిక్యూ ఆపరేషను అండ్ డిస్ప్లే ఆపరేషన్ని మనం రాసుకున్నాం దీంట్లో క్యూ అనే క్లాస్లో. తర్వాత నోడ్ అనే ఇంకో క్లాస్లో ఏముంటాయి? ఇంటూ డేటా అనేది ఒకటి, తర్వాత నోడ్ అనే క్లాస్ సంబంధించిన ఆబ్జెక్ట్ నెక్స్ట్ అనేది ఒకటి. ఓకే, సో ఇప్పుడు క్యూ అండర్స్కోర్ లింక్ లిస్ట్ అనే ఒక క్లాస్ రాసాము ఇక్కడ. దీంట్లో మెయిన్ ఫంక్షన్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. దీంట్లో క్యూ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ 35ని ఎన్క్యూ చేసాం, 24 ఎన్క్యూ చేసాం, 60ని ఎన్క్యూ చేసాము. డిస్ప్లే చేసినప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత డిక్యూ చేస్తున్నాం. డిక్యూ చేసినప్పుడు ఏది డిక్యూ అవుతుంది? ఫస్ట్ ఇన్సర్ట్ అయింది ఏంటి 35 డిక్యూ అవుతుంది. ఇప్పుడు కనుక మనం డిస్ప్లే చేస్తే ఏమేమి డిస్ప్లే అవుతాయి? 24, 60 అనేవి డిస్ప్లే అవుతాయి. సో కమాండ్ ప్రాంప్ట్లో మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. క్యూ అండర్స్కోర్
లింక్ లిస్ట్ డాట్ జావా. సో ఇప్పుడు రన్ చేద్దాం. క్యూ అండర్ స్కోర్ లింక్ లిస్ట్. ఓకే, సో ఫస్ట్ 60, 24, 35 ఉన్నాయి. ద డీక్యూడ్ ఎలిమెంట్ ఈజ్ 35, ఎలిమెంట్స్ ఇన్ ద క్యూ 60, 24. ఓకే, సపోజ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే 24, 16 ఎన్క్యూ చేసాం. అప్పుడు ఏ విధంగా వస్తుంది? ఓకే, సో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 60, 24. డీక్యూడ్ ఎలిమెంట్ 24, ఎందుకని ఫస్ట్ మనం 24 ఇన్సర్ట్ చేసాం కాబట్టి. సో రిమైనింగ్ ఎలిమెంట్ ఏమున్నాయి? 60 అనేది ఒకటే ఉంది. సపోజ్ సింగిల్ ఎలిమెంట్ ఉందనుకోండి, 60 అనే ఒక్క ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేసాం, అదే ఎలిమెంట్ని డీక్యూ చేసాం. ఓకే, సో ఫస్ట్ 60 అనే ఎలిమెంట్ ఉంది, తర్వాత దాన్ని డీక్యూ చేసినప్పుడు 60 అనే ఎలిమెంట్ డీక్యూ అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ చేసినప్పుడు క్యూ ఈజ్ ఎంటీ అనేసి వస్తుంది. సపోజ్ అసలు ఎలిమెంట్స్ ఏం లేవు అనుకోండి, అంటే మనం ఒకసారి కూడా ఎన్క్యూ చేయలేదు. ఓకే, అప్పుడు మనకి డిస్ప్లే చేయడానికి ట్రై చేసినప్పుడు క్యూ ఈజ్ ఎంటీ అని పడుతుంది, డీక్యూ చేయడానికి ట్రై చేసినప్పుడు క్యూ ఈజ్ ఎంటీ అని పడుతుంది, మళ్ళీ డిస్ప్లే చేసినప్పుడు కూడా క్యూ ఈజ్ ఎంటీ అని పడుతుంది. ఓకే, సో క్యూ ఈజ్ ఎంటీ, క్యూ ఈజ్ ఎంటీ, క్యూ ఈజ్ ఎంటీ. ఓకే, సో ఈ విధంగా మనం లింక్ లిస్ట్ ఉపయోగించి క్యూస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.